ఈరోజు కరీంనగర్లో జరిగిన ప్రెస్మీట్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మంత్రి మాట్లాడుతూ, సిద్దిపేట వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రమాణం చేసి క్యాబినెట్లో జరిగిన ప్రతి విషయాన్ని చెబుతా. వచ్చే శనివారం నేను వస్తా, లేదా నువ్వే డేట్ టైం చెబితే వస్తా హరీష్ రావు అంటూ ఆయన బహిరంగ సవాలు విసిరారు. క్యాబినెట్పై దండుపాళ్యం అంటూ అవహేళన చేయడం అన్యాయం అని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం దళిత, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంది అని స్పష్టం చేశారు. అదే సమయంలో ఆయన హరీష్ రావుపై పలు ప్రశ్నలు, విమర్శలు చేశారు. ముందు కవిత చేసిన వ్యాఖ్యలకు జవాబు ఇవ్వండి. కాళేశ్వరం అవినీతి లెక్క చెప్పండి. 2004లో నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు ఎంత అని ప్రశ్నించారు. మంత్రి ప్రస్తావించిన ముఖ్యాంశాలు: దళిత, బీసీ వర్గాల ఎదుగుదల మీకు ఇష్టం లేదు. గతంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, మంత్రి కొప్పుల ఈశ్వర్లను కూడా మీరు అవమానించారు. బీజేపీతో కుమ్మక్కైనది మీరే, మేము కాదు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీగా ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోంది. కరీంనగర్ నీటిని సిద్దిపేటకు మళ్లించడం అన్యాయం. ప్రజాప్రతినిధిగా మాట్లాడే బాధ్యత గుర్తుంచుకోండి. మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తోందని తెలిపారు. ఉచిత కరెంట్, మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం, ఇళ్ల నిర్మాణం, గ్రూప్ నియామకాలు వంటి హామీలు ఇప్పటికే అమలులో ఉన్నాయని చెప్పారు. మీ హయంలో రైతుల ధాన్యాన్ని కొనలేకపోయారు, కాని మేము ఆర్థిక ఇబ్బందులున్నా ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అన్నారు. ఈరోజు జరిగిన ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొరివి అరుణ్ కుమార్, మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ తాజద్దీన్, దండి రవీందర్, చెర్ల పద్మ, సమద్ నవాబ్, కొట్టే ప్రభాకర్, లైక్, నాగరాజు, శిల్ప తదితరులు పాల్గొన్నారు. నేరేళ్ల సంఘటన విషయంలో కూడా కవిత గారు ఏం మాట్లాడింది? ప్రభుత్వంలో భాగస్వాములు సంతోష్రావు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు, హరీష్ రావు మాజీ మంత్రిగా ఉన్నాడు, కేటీఆర్ మాజీ మంత్రిగా ఉన్నాడు. ఆయన వల్ల ఒక దళితుని లారీ ఎక్కించి చంపేసినామని చెప్పేసి ఒప్పుకున్న తర్వాత ఏం సమాధానం చెప్తారు దళితులకు అంటున్నారు. నేరేళ్ల సంఘటనలో ఉన్నటువంటి మా దళిత కుటుంబాలకు వాళ్ళు జీవితంలో దేనికి కూడా ఉపయోగపడని విధంగా టార్చర్ చేసి, ఇంటర్గేషన్ చేసి, 30 ఉపయోగించి విపరీతమైనటువంటి హింస ఉపయోగించి కొట్టి వాళ్ళను పోలీస్ పరంగా అరాచకం చేసి, ఒక దళిత డిప్యూటీ చీఫ్ మినిస్టర్నేమో బర్తరఫ్ చేస్తావు, ఇంకో దళిత మంత్రినేమో చేయబడి తోపేస్తావు. మా దళితులకు నీ ఇసుకకు నీ వ్యాపారాలకు మీకు అడ్డం వస్తుందని చెప్పి కేటీఆర్ను సంతోష్ రావుకి అడ్డం వస్తుందని చెప్పి నేరేళ్ల మీద, మా కుటుంబాల మీద లారీ బట్టి తొక్కిచ్చి చంపించి మన దానికి ఎదురుగా ప్రశ్నించి మా అంబేద్కర్ సంఘ నాయకులు, మా దళిత సంఘాల నాయకులు అడిగినందుకు హరీష్ రావు బానే అయినట్టు ఇప్పటి వరకు కూడా రోడ్డు మీద నడవలేకపోతుంది కాలంలో. ఆ విధంగా కొట్టించు ఇలా మాట్లాడతారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నావు కదా, నేను ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్గా అడుగుతున్న ఒక మాట. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సోషల్ వెల్ఫేర్ కానీ, గిరిజన వెల్ఫేర్ కానీ రావాల్సిన నిధులు ఎన్ని పట్టుకొచ్చినాం అంటున్నాయి 10 సంవత్సరాల్లో పాటు మీరు మంత్రిగా పనిచేసింది రాష్ట్ర ప్రభుత్వంలో. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి సంబంధించినటువంటి ఆ శాఖ మంత్రిగా అడుగుతున్నాం. ₹1 కూడా తీసుకొచ్చడానికి కూడా ప్రయత్నాలు కూడా చేయలే వాళ్ళు. ఇలా నోటికి ఎంత సగ్రహంతో అవహేళనగా మంత్రులను పట్టుకొని మాకు బాధ అనిపిస్తుందండి. 20 నెలల పట్టే ఇంత మీద దాడా, దొరాని ఒక దాడా మా మీద. దళిత మంత్రులు ఉన్నాం, బీసీ మంత్రులు ఉన్నాం, మా మధ్య కుటుంబ పరంగా ఏదంటే మా మీద సమస్య నువ్వు చెప్పు. కవితకు మాట్లాడిందని ఫస్ట్ నువ్వు జవాబు చెప్పు. ఫస్ట్ నీ కుటుంబమే కదా, నీ కుటుంబంలో జరిగినటువంటి వివాదమే కదా, నీ రక్త సంబంధమే కదా మాట్లాడింది. 2023 జరిగిన ఎన్నికల లోపల ప్రజలు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో అవకాశం ఇచ్చినాక జరిగిన పార్లమెంట్ ఎన్నికల లోపల దానికి ఏమో జవాబు చెప్తావు? కాడెత్తేసినావుగా మధ్యలోనే నువ్వు మాకు అంటగడుతున్నావు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి
రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పజెప్పినా మేము ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీ పథకాల లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులు ప్రభుత్వం ఒక బాధ్యతతో ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలని చెప్పేసి 4 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. పేద ప్రజానికానికి వాళ్ళ సొంత ఇంటి కళ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేయడం, ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇల్లు శాంక్షన్ ఇచ్చి లబ్ధిదారులు పునాదులు కట్టుకొని గోడలు లేపి స్లాబ్ తీస్తే నేరుగా ఆన్లైన్ ద్వారా 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇంటి కల పథకాన్ని అమలు చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజానికానికి ఏదైతే 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు అందజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ డబ్బున్న పెద్దలు కానీ ఉదయం లేస్తే ఏ భోజనం అయితే ఏ బియ్యంతోనైతే అన్నం తింటారో సన్న బియ్యాన్ని కూడా అన్ని వర్గాలకు ప్రజలకు అందజేస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు మీకు తెలుసు, మీరు మీడియా మిత్రుల సాక్ష్యం, ఒక రేషన్ కార్డు కావాలని ఆ ఇంట్లో ఎవరైనా అనుకోకుండా ఆ ఇంట్లో ఒక కొడుకు పెళ్ళి అయితే కోడల పేరు రేషన్ కార్డు నమోదు చేయాలనుకుంటే 10 సంవత్సరాలు కూడా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేని దుస్థితి మీది. ఇవాళ ప్రతి వాళ్లకు లక్షల లబ్ధిదారులకు రేషన్ కార్డులు ఆన్లైన్ ద్వారా మీసేవ ద్వారా నేరుగా ఆ మండల ఆఫీస్లో కూడా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. రైతన్నులు 6 నెలలు కష్టపడి పంట చేస్తే ఆ రోజు కష్టపడి పంట పండితే ఆ పంట కొనుగోలు విషయంలో పడ్డ ఏ యొక్క కలెక్టర్ కానీ ఏ అధికారి కానీ పట్టించుకున్నట్టు కాదు. రైతుల యొక్క మీరు పోయి మిల్లర్తో మాట్లాడుకోవాలి. మిల్లర్ 4 కిలోలు 5 కిలోలు 5 కిలోలు 9 కిలోలు ఒప్పుకుంటేనే మీ యొక్క వడ్లను ఆ మిల్లర్ దించుకోవడం జరుగుతుంది అని చెప్పి మిల్లర్లతో కుమ్మక్కైపోయి రైతులు 6 నెలలు కష్టపడ్డ పంట పండిస్తే గిట్టుబాటు ధర ఇవ్వకపోగా ఆ పంట తీసుకోవడానికి కూడా అప్పుడున్న ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోదు. ఈరోజు 2 సంవత్సరాల నుంచి మీ సాక్ష్యం మీరే మీడియా మిత్రులు 33 జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు, గౌరవ అగ్రికల్చర్ అధికారులు, ఏ జిల్లాకు ఆ జిల్లా సంబంధించిన మంత్రులు అంతా కూడా జిల్లా కలెక్టర్తో సమన్వయం చేసుకుని జిల్లా అధికారులతో వడ్ల కొనుగోలు కాడ ఎలాంటి ఇబ్బంది జరగకుండా వడ్లను కొనుగోలు చేసి వారం 7 రోజులు వర్కింగ్ డేస్లో పట్టిన వాళ్ళ అకౌంట్లలో పట్టు రైతులకు డబ్బులు జమ చేస్తుంది. ఆర్థిక మా మీద భారం పెట్టినా కూడా 9 రోజుల్లో పట్టిన 9,09,000 కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. నిరుద్యోగ యువకులకు యావత్ తెలంగాణ ప్రజల సాక్ష్యం లాల్ బహదూర్ స్టేడియంలో పట్ట డిఎస్సి ద్వారా ఎన్నిక కాబట్ట నిరుద్యోగ యువకులకు కానీ కాంపిటీషన్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్నికైనటువంటి వారు కానీ నేరుగా గౌరవ ముఖ్యమంత్రి గారే వారికి ఉద్యోగ పత్రాలు అందజేయడం జరిగింది. మొన్న గ్రూప్ 1 ఈ రాష్ట్రంలో 2014 ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన గ్రూప్ 1 2025 ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యంలో పట్ట గౌరవం అయింది. ఈ మంత్రులు కాదు అని మా మీద ఆరోపణ చేసిన విషయంలో నేను సిద్ధంగా ఉన్న టైము డేట్ ఫిక్స్ అని చెప్పి హరీశ్రావు చాలా చెప్తున్నాను. ప్రజల సంక్షేమ కార్యక్రమానికి సంబంధించిన విషయం తప్ప
ప్రజలకు మేలు జరిగే విషయం తప్ప క్యాబినెట్లో వేరే విషయం చర్చ జరగలేదని ఆ ఏడుకొండల స్వామి టైం డేట్ చెప్తూ రోజు అక్కడే తడిబట్టతో స్నానం చేసుకుని స్వామివారి పాదాల దగ్గర పడి నేను చెప్తాను, జన్మించిన తల్లిదండ్రులు నేను ఉంటే చెప్తాను. నేను ఒక్క మాట కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులను కానీ క్యాబినెట్లో ప్రజలకు జరిగిన మంచి కోసమే ఏ విధంగా మంచి చేయాలి, ఏ విధంగా ఆర్థిక విధి విధానాలు గడిలో పెట్టాలి, బీసీలో ఏ విధంగా మేలు చేయాలి, దళితులకు ఏ విధంగా చేయాలి, స్కూల్స్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా ముందుకు పోవాలి, సంక్షేమాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనే విషయాన్ని తప్ప వేరే విషయం మాట్లాడినట్టయితే దేనికంటే దాన్ని సిద్ధమే. ఛాలెంజ్ విసురుతున్న హరీష్ రావు రాసుకో, నోరు దగ్గర పెట్టుకోండి. మంత్రులు ఉన్న క్యాబినెట్లో ఉన్న వాళ్ళంతా బలహీన వర్గాలు, దళిత వర్గాలు, అన్ని వర్గాల యొక్క కలయికతోనే క్యాబినెట్ ఉంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. ఈరోజు కవిత మాట్లాడినటువంటి మాటలకు ఫస్ట్ జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. పార్లమెంట్లో బీజేపీకి నువ్వు సపోర్ట్గా ఓటేయమని చెప్పిన జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్ని ప్రజలు ఏ విధంగా ఆశీర్వదించాలి, ఏ పార్టీని ఆశీర్వదించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మేము ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో 100% ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసే విధంగా మేమంతా మంత్రులు మేరడం, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్న కాడ గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి విజయవర్గం కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా రేపు జాగవే చూపించిన ఎన్నికల్ని బీసీ బిడ్డకి ఇచ్చినాం, బీసీ బిడ్డకి ఇచ్చిన టికెట్ నేను ధర్నా చేసింది మేము, జెండా పట్టింది మేము, టీఆర్ ఉద్యమంలో పడ్డ డప్పు కొట్టింది మేము, పాట పాడింది మేము. దళితులు మమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాను, ముఖ్యమంత్రి ఎన్నడూ అడగాలి మేము. మొదటి ముఖ్యమంత్రి దళితుడిని కుర్చీలో కూర్చుని పెడతా, నేను నా కుటుంబం కాపలా ఉంటాం తెలంగాణకు అని మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎస్సీలకు సంబంధించినటువంటి కేటగిరీస్ విషయంలో చట్టం చేస్తే ఎందుకు రాలేదని అడుగుతున్నారు. బీసీలకు సంబంధించినటువంటి 42% చట్టాన్ని చేసే విషయంలో కూడా ఎందుకు మీరు సంకలించుకుంటున్నారు కోర్టు స్టే రాదని అడుగుతున్నారు. ఇలా బాధ్యతతో మేము మా మంత్రివర్గం కానీ మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తున్నాం. మా మంత్రుల పక్క పరంగా చేసిన పొరపాట్ల కుటుంబ పరంగా మేము సరి చేసుకొని ముందుకు పోతున్నాం తప్ప ఇవాళ మీ కవిత మాట్లాడిందని దాని జవాబు లేదు ఇప్పటివరకు. ఈ రోజు వరకు దాని మీద వివరణ ఇవ్వలేదు. ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్ కదా పనిచేసాం. హరీష్ రావు గారు నోరు ఉన్నది కదా, ముఖ్యమంత్రి రేవంత్ అని ముఖ్యమంత్రి గారితో ఏకవచనంతో మాట్లాడు. నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో కేసీఆర్ గారు అని మాట్లాడుతున్నా, కేటీఆర్ గారు అని మాట్లాడుతున్నా, హరీష్ రావు గారు అని మాట్లాడుతున్నా. నేను మాట్లాడాలంటే దేవుడు నాకు కూడా నాలుగు ఇచ్చాడు, ఏదంటే అది మాట్లాడగలుగుతా. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య పద్ధతి ద్వారా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ పరంగా ప్రజలు ఓట్లేస్తే ముఖ్యమంత్రిగా చేసినారు రేవంత్ రెడ్డి గారు. ప్రజల ముందు అవహేళన పడేసి ప్రజల ముందు ఇష్టానుసారంగా మాట్లాడతాం. క్యాబినెట్లో ఉన్న మంత్రులను అవహేళన చేస్తాం. రాష్ట్ర క్యాబినెట్లో 4-15 నిమిషాలు క్యాబినెట్ మొదలైందండి. 7-15 నిమిషాలు క్యాబినెట్ కంప్లీట్ అయిపోయింది. ఒక్క అక్షరం నువ్వు మాట్లాడిన దాని మీద నేను చెప్తున్నా కదా, నా జన్మనిచ్చిన తల్లి తండ్రిని ఉంటే చెప్తున్నాను. ఏ ఒక్క మాట కూడా ముఖ్యమంత్రి వర్యులు కానీ మంత్రివర్యులు కానీ ఎవ్వరు కూడా ప్రజల యొక్క సంక్షేమానికి సంబంధించిన ప్రజల యొక్క విషయాన్ని తప్ప వేరే విషయాన్ని మాట్లాడలేదు. కావచ్చు, రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ప్రజలకు ఎవరికి ఎట్లా బుద్ధి చెప్పాలో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఆర్థిక సంక్షేమాలు సృష్టించి అన్ని విధాల ప్రభుత్వాన్ని ఆర్థికంలో దివాలా తీస్తే ఇలా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి పేదవాళ్ళ పక్షాన ఇలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకుంటూ నిరుద్యోగ యువకులకు ఉద్యోగ పత్రాలు అమలు చేసుకుంటూ రుణమాఫీ చేసి రైతు భరోసా ఇచ్చి ఇలా అన్ని విధాలకు సంక్షేమ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా పోతే కన్నులల్లో కారం పోసుకొని
వాళ్ళు కలడు కూడా ఊహించలేదండి. మేము ఈ రాష్ట్రంలో ప్రజాపాలన ఇంద్రమ రాజ్యం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కలడు కూడా కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ, కవిత కానీ, కేసీఆర్ కానీ ఊహించలేదు. రేపు ప్రజలకు మేము ఇచ్చిన మాట 4 గ్యారంటీ పథకాలు కూడా 2 గ్యారంటీ పథకాలు అమలు చేయాల్సినవి. మహాలక్ష్మి పథకం 2500 రూపాయలు ఇవ్వాలి, పెన్షన్ 2000 పెన్షన్ పెంచి ఇవ్వాలి. ఇంకా 3 సంవత్సరాలు మాకు టైం ఇచ్చినారు ప్రజలు. మాకు 3 సంవత్సరాలు మాకు టైం ఇచ్చినారు ప్రజలు. మాకు గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 100% మా శక్తి కొద్దీ ప్రజల సంక్షేమ విషయంలో, ప్రజలకు మంచి చేసే విషయంలో కూడా ఇలా ముఖ్యమంత్రి గారు ఎవ్వరు వేరే ఇంటర్వ్యూ ఇస్తాడండి. ఏ ప్రెస్ మిత్రుడు వేనా, ఏ సామాన్య కార్యకర్త వేనా, సామాన్యుడు వేనా నేరుగా మాట్లాడతాడు. విషయం మొత్తం వింటాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తాడు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కలుస్తాడు, బీజేపీ ఎమ్మెల్యేలను కలుస్తాడు. అహంతో నీ నోటికి ఎంత వస్తుంది మాట. నువ్వు ఇక్కడనే కరీంనగర్ జిల్లాలో చదువుకున్నావు కదా హరీష్ రావు గారు, మరి కరీంనగర్ జిల్లా నేను ఎక్కడికి పట్టుకుపోతున్నావు? నువ్వు సిద్దిపేట ప్రాంతాన్ని పట్టుకపోతున్నావు, గజ్వేల్ ప్రాంతానికి పోతున్నాయి నీళ్ళు. మన కరీంనగర్ జిల్లా మేమేం చేసాం? ధర్మపురి కరీంనగర్ జిల్లా ప్రజలు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నావు కదా, ఇక్కడ ఈ జిల్లాకి చేసిన మేలేందో చెప్పు హరీష్ రావు. నువ్వు ఫస్ట్ మొదలు ఇక్కడ చదువుకున్నావు కదా, పక్క జిల్లా నుంచి ఈ జిల్లా చదువుకున్నావు కదా, ఇక్కడ చాలామంది మిత్రులు ఉన్నారు కదా. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారి పైన మంత్రుల మీద ఇష్టాంతరంగా మాట్లాడడం మానే, నీకున్న అతి తెలివి ఉపయోగించి క్యాబినెట్లో జరిగిన విషయాలు ఒకట అంత విఘ్నత నేను కాదు. ఒక్కొక్క ఎమ్మెల్యే మంత్రి 5-5 సార్లు ఎమ్మెల్యే గెలిచినారు ప్రజాబలంతో. 3 సార్లు మంత్రులుగా పనిచేసినారు. బాధ్యతతో మేలుతాం, ప్రజలకు జవాబుదారీగా మేలుతాం తప్ప ఇష్టాంతరం ఇక్కడ ప్రవర్తించం. ఇక 23 తర్వాత నీ ఆస్తులు ఎంత? మేము కాదు మాట్లాడింది, పత్రికల్లో పెద్ద పెద్ద శీర్షికలు వచ్చినాయి మీ మీద మాట్లాడినటువంటి. మేము ఆ విధంగా విఘ్నత లేకుండా మీరు మాట్లాడినట్టు మేము మమ్మల్ని వ్యక్తిగతంగా మేము మాట్లాడాం మీ మీద. చూసిన ఒకను ఇప్పుడే మా ఒక మిత్రుడు పంపించాడు, రబ్బర్ చెప్పులు లేని హరీష్ రావుకు 1000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయన్నా అన్నాడు. మేము ఆ విధంగా మాట్లాడదలుచుకోలే. 2004 ముందు నీ ఆస్తులు ఎంత, 2023 తర్వాత నీ ఆస్తులు ఎంత, ఎట్లా వచ్చినాయో చెప్పు. నువ్వు ఈ రాష్ట్రాన్ని దోసుకున్నది మీరు కాదా, దాచుకున్నది మీరు కాదా, కాళేశ్వరం కుల్లగొట్టింది మీరు కాదా? ఈ 2 సంవత్సరాల లోపల ఇంత దాడి అయింది మా మీద అంటున్నా, ఇంత ఆక్రోషం ఎందుకు అంటున్నా. ఇరవై ఎన్నికలు జరిగినాయి, నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఎందుకు మీరు బీజేపీ మీరిద్దరు ఒకటి కాకపోతే బీజేపీకి ఓటు వేయమని చెప్పి మీ కార్యకర్తలు ఎట్లా చెప్తారు? మీరు చెప్పకపోతే అది చెప్పు, దాని జవాబు చెప్పు ఫస్ట్. ఇక్కడ కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మీడియా మిత్రులు అత్యంత ప్రతి అంశాలు కదా ప్రజల ముందు పెట్టేటువంటి మీడియా మిత్రులు కదా, యథార్థమా కాదా చెప్పండి. మీరు కదా మిమ్మల్ని మనవి చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాను. 2000 పార్లమెంట్ జరిగిన ఎన్నికల్లో పట్ల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా బీజేపీకి ఓటు వేయమన్న మాట వాస్తవమా కాదా? ఇలా బీజేపీ టీఆర్ఎస్ ఒక చట్టాన్ని చేసి 42% చట్టాన్ని అమలు చేసి అమలు పరిస్తే కోట్ల స్టే చేస్తే అనుకొని ఒకరికొకరు అనుకొని కృతజ్ఞత చేసుకునేటువంటి వీడియోలు మా కళ్ళ ముందు అంటే బలహీన వర్గాలంటే అంత చిన్న చూప. ఈ రాష్ట్రంలో 30 సంవత్సరాలకెళ్ళి దళితుల అన్నదమ్ములాగా మా ఒక హక్కుల కోసం మేము కేటగరైజేషన్ కోసం మేము పోరాటం చేసిన సందర్భంలో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ వచ్చి ఆ జడ్జిమెంట్ ఆధారంగా అసెంబ్లీలో బిల్లు పెడితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మా కేటగరైజేషన్ సంబంధించిన మా దళితులకు సంబంధించినటువంటి బిల్లు పాస్ అయ్యేది అసెంబ్లీలో రాలేదండి. పార్టీ కదా, కారు ఎక్కడ పోయింది, సార్ ఎక్కడ పోయింది, 16 ఎక్కడ పోయింది. మేము ప్రశ్నిస్తున్నాం హరీష్ రావు గారు, మీరు మిమ్మల్ని
మీరు చాలా గొప్పగా మాట్లాడతారు కదా, అవహేళన చేస్తారు కదా మమ్మల్ని. మేము క్యాబినెట్లో మా వ్యక్తిగతమైన విషయాలే మాట్లాడినాం. క్యాబినెట్ అంటే అదో క్యాబినెటా, అదో మంత్రివర్గమా? మాట్లాడే ముందు 10 సంవత్సరాల్లో కూడా జరిగిన పాపం మొత్తం కవిత చెప్పింది. కాళేశ్వరం పాపం అంతా అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి అప్పుడున్నట్టు సంతోష్రావు, హరీష్ రావు మా తండ్రిని ఈ విధంగా దోషిని చేసి నిలబెట్టిందని మాట్లాడిందని జవాబు చెప్పు తెలంగాణ ప్రజలకు. ఇలా మీ దగ్గర పనిచేసి రాష్ట్రంలో పనిచేసిన అధికారులే ఇలా అధికారిగా పనిచేస్తున్నారు. అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఫైనాన్స్ చేసినటువంటి రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీ గారు, సందీప్ సుల్తాన్ పనిచేసిన ఇప్పుడు అధికారులు కదా. మీరు తప్పులు చేస్తే దీనికి ఇన్ఫర్మేషన్ ఇయ్యరా? మా కాగితాలతో సహా బయట పెట్టరా? శ్రీధర్ బాబు శాఖ ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖ ఉంది, పొంగురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి శాఖ ఉంది, మినిస్టర్గా నా శాఖ ఉంది. మంత్రులకు సంబంధించిన మా శాఖల లోపల ఏం అవకతవకలు జరిగినాయి, ఏం లక్ష్యాలు, ఏం దానికోసం ఇష్టానుసారంగా మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నాం అని చెప్పి హరీష్ రావుని అడుగుతున్నాం. ఒక బాధ్యత గల నాయకునివే కదా నువ్వు. 3 సార్లు 4 సార్లు గెలిచినాము, తెలంగాణ తీసుకొచ్చినాం అంటారు కదా అగ్గిపట్ట దగ్గర హరీష్ రావు గారు. మీరు ఏది పడితే అదే మాట్లాడితే ఇట్లా అనుకుంటున్నారు. అరే మన ఎమ్మెల్యే స్టే వచ్చిందని బలహీన వర్గాలకు సంబంధించిన 42% చట్టాన్ని అమలు చేసే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని చేసి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిస్తే దానికి జీవో తీసుకొస్తే జీవో ప్రకారంగా వాళ్ళ రాజ్యాంగంలో భాగంగా కోర్టుల స్టే వస్తే గట్టిగా అలుముకోబడుతుంది కేటీఆర్. ఇవాళ మీరు 2014 నుంచి 23 వరకు రాష్ట్ర క్యాబినెట్లో మంత్రిగా ఉన్న విరుద్ధంలో కొన్ని మాట నడిచిందా అని చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేటీఆర్ ఆదేశాలే, కేటీఆర్ అమలు చేయాలి, హరీష్ రావు యాక్షన్ చేయాలి తప్ప ఎవరికైనా స్వేచ్ఛ ఉండదా అని అడుగుతున్నాడు. నేను ప్రత్యేక సాక్ష్యం నేను అంటున్నాను. ఒక సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇదే కరీంనగర్ జిల్లాలో పుట్టి ఇదే కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ధర్మపురి ప్రజల యొక్క దయతో లక్ష్మణ సుసం ఆశలతో శాసనసభ్యుడిగా ఎన్నికై విప్పై రాష్ట్ర క్యాబినెట్లో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు మంత్రుల యొక్క సహకారంతో నేను మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఒక దళిత వర్గ సామాన్య కాంగ్రెస్ కార్యకర్త 4 నెలల నాకు 4 శాఖలు ఉంటాయి. 4 శాఖల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చుని పెట్టుకొని నేను శాఖకు సంబంధించినటువంటి ఏమేమి పనులు కావాలి, ఏమేమి నిధులు కావాలి, ఏమేమి కావాలని చెప్పి పక్కన కూర్చుని పెట్టుకొని ఆ వెల్ఫేర్ షెడ్యూల్ కాస్ట్ కానీ, మైనార్టీ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, డిజబుల్ కానీ నిధులు విడుదల చేసినటువంటి యథార్థమైన విషయాన్ని మేము ముందు పెడుతున్నాం. ఎన్నడన్నా కేసీఆర్ దగ్గరికి పోయి ఒక దళిత మంత్రి పోయి పక్కన కూర్చొని మాట్లాడిందా? ఒక దళిత ఉప ముఖ్యమంత్రి అయితే రాజయ్య గారిని మా మాదిగ బిడ్డ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయితే రాత్రి బర్తరఫ్ చేసిన నువ్వు కారణం లేకుండా. మా అన్న ఈశ్వరన్న దళిత మంత్రి చేయబట్టి పక్క జరగవు అని మాజీ ముఖ్యమంత్రి వెంకటేశ్వర మొన్న కొన్ని రోజుల క్రితం మా సోదరిమణి కవిత గారు మాట్లాడింది. ఒక్కసారి నన్ను వీడియో స్టార్టింగ్ నిలబెట్టి
ఫస్ట్ వివరణ ఇయ్యి హరీష్ రావు. నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ మాజీ ముఖ్యమంత్రి మా మామయ్య గారు, మీ మాజీ మంత్రి కేటీఆర్ గారు, మీ సంతోష్ రావు మీద, మీ కుటుంబం మీద మాట్లాడినటువంటి మా సీతక్క, సారీ మా కవితక్క, మన్నించారు కవితక్క, మా కవితక్క మాట్లాడిన మాటలకు ఫస్ట్ జవాబు. తెలంగాణ ఆశ భాష ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ మాట్లాడే చతుర్థతోని ప్రజలను మభ్యపెట్టే విధంగా మాట్లాడడం, ఈ అహంకారంతో అవహేళనగా మాట్లాడడం, రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నది ఎవరండి ఎక్కువ శాతం? గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బలహీన వర్గాల పక్షాన రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట కోసం 42% కులగణన 33 జిల్లాలకు సంబంధించినటువంటి జనాభా లెక్క ప్రతిపాదిక ప్రకారం అసెంబ్లీలో తీర్మానం చేసి, ఆ తీర్మానంలో అన్ని పార్టీ శాసనసభ్యుల యొక్క భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, ఎంఐఎం శాసనసభ్యులు, సిపిఐ శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని రాష్ట్రం ద్వారా కేంద్రానికి గవర్నర్ ద్వారా పంపిస్తే ప్రతిపక్ష పార్టీలో అందరం పోదామంటే ఒక్క రోజు కూడా వచ్చి ముందుకు మాట్లాడలేదు. నిన్నగాక మొన్న కోర్టు స్టే ఇచ్చిందంటే టీవీలో చాలా గ్రూప్ ఒక ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసి పారదర్శకంగా ఉద్యోగ పత్రాలు, నియామక పత్రాలు అందజేయడం జరిగింది. గ్రూప్ 2 నిన్ననే నిరుద్యోగ యువకుల ఉద్యోగాల పత్రాలు అందజేయడం జరిగింది. సుమారు 700 పైచిలకు. ఇలా మేము 2 సంవత్సరాల లోపల పార్లమెంట్ ఎలక్షన్ షెడ్యూల్కు ఎలక్షన్ కోడ్ 4 నెలలు, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ 2 నెలలు, అంటే ఆ 4, 2, 6 నెలలు, సుమారు 4-6 మధ్యలో ఎలాంటి శాంక్షన్ కానీ ఎలాంటి ఒక కొత్త పనులు ఇవ్వడం కానీ జరగదు. మాకున్నటువంటి ఆ 20 నెలల లోపల ఈరోజు మీరు రాష్ట్ర ఖజానా దోచి మీరు దాచుకొని వేల కోట్ల రూపాయలకు పరిగెత్తి ఇవాళ మమ్మల్ని మీరు ఏం మాట్లాడుతున్నారు హరీష్ రావు? ఇంత అహంతో మాట్లాడుతున్నావు. రాష్ట్ర మంత్రులను పట్టుకొని దండుపాల్యమంటావా? ఒక బీసీ బిడ్డలు ఉన్నటువంటి క్యాబినెట్ను, ఒక దళిత బిడ్డలున్న క్యాబినెట్ పట్టుకొని నీ నోటికి ఎంత వస్తుందంత. మేము అసెంబ్లీలో మేము చూస్తుంటాం హరీష్ రావు గారు హావభావాలు. ఎందుకంటే మొదటిసారి ఎన్నికైనా 10 సంవత్సరాలు రాజ్యం చేసినారు. మేమే రాజులం, మేమే మంత్రులమని రాజ్యం చేసినాం. ఎక్కడన్నా పేదవాళ్ళకి సంబంధించిన ఒక సంక్షేమ కార్యక్రమంలో కూడా అమలు చేసిన పనిని చెప్పబనండి. ఇందిరా ఇల్లు ఇచ్చిందా, రేషన్ కార్డులు ఇచ్చిందా, సన్నబియ్యం ఇచ్చిందా, 200 యూనిట్ ఉచితం కరెంట్ ఇచ్చిందా, నిరుద్యోగ యువకులు ఉద్యోగాల నియామక పత్రాలు అందజేసిందా? ఒక్క పని చెప్పమనండి. 10 సంవత్సరాల లోపల వాళ్ళు రాజ్యం వెళ్ళినట్టు 10 సంవత్సరాల లోపల మమ్మల్ని పట్టుకొని నోటికి ఎంత వస్తుందంత. కమిషన్ల కోసమట కకృతిపడి, వాటాల కోసమట, మా వ్యక్తిగతమైన కోపాల మీద మాట్లాడిన దానికోసమట రాష్ట్ర క్యాబినెట్లో మాట్లాడుతున్నామని చెప్పి మాట్లాడతాడు. నువ్వు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉందా హరీష్ రావు గారు? నువ్వు పోతావు కదా ప్రతి శనివారం సిద్దిపేట ఉంటే. నేను సిద్దిపేట వెంకటేశ్వర దేవాలయం కలుస్తాను. నేను రాష్ట్ర క్యాబినెట్లో ఏం చర్చ అయిందో నేను వెంకటేశ్వర స్వామి భక్తిని ప్రతి సంవత్సరం పోతాను. ఆ వెంకటేశ్వర దేవాలయం కాడికి నువ్వు రా, టైం డేట్ నువ్వే ఫిక్స్ చేయి. మన రాష్ట్ర క్యాబినెట్లో తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా, రైతులకు సంబంధించిన సమస్యల విషయంలో కూడా, రాష్ట్ర బడ్జెట్ పరంగా ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే విషయంలో చర్చ తప్ప వ్యక్తిగతమైనటువంటి ఏ ఒక్క చర్చకు వచ్చినా
ఆ దేవుడు ఏడుకొండల స్వామి, సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయం మీద హరీష్ రావు గారు, ఆ దేవాలయంలోపు నువ్వు శనివారం టైం పెట్టుకో, నేను శనివారం టైం పెట్టుకుంటా, ఇద్దరం అక్కడ బోరింగ్ ఉంటే బావి ఉంటే బావి స్నానం చేసుకున్నాం. నేను ఏ క్యాబినెట్లో జరిగినటువంటి విషయం మా ముఖ్యమంత్రి గారి అనుమతితోని, మా క్యాబినెట్ అనుమతితోని క్యాబినెట్లో ఏం జరిగిన అంశాలన్నీ కూడా నేను ముందు పెడతాను. నీతి, ధర్మము, న్యాయం నీకున్నదంటే